కొడంగల్లో ఉన్న గిరిజనుల భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టాయట. అసలు బీడు భూములు వందల ఎకరాలు పోగు చేసి ఫార్మా కంపెనీల చేతుల పెట్టి అడవి బిడ్డల గతి మారుద్దామంటే కావాలని కొందరు గుడెగాలను మోపు చేసి ఆఫీసర్ల మీదకి దాడికి పంపిర్రట. ఈ ముచ్చట ఎవరు అన్నారే ఏం కథ అంటారా ఈ నుండి. పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే ముఖ్యమంత్రి సారు చెప్పుండ్రిగా. ఇవాళ నేను 1200 ఎకరాలు ఆడ భూ సేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఇన్నరా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడో. అయ్యా మీరు మంచి ఆలోచన మంచిగానే చేసిండ్రు కానీ ఫార్మా కంపెనీకి మా భూములు ఇయ్యము, మా కొంపల ముంచే ఆ పాడుమల్లె సూది మందుల ఫార్మా కంపెనీ పెట్టొద్దు, అది మా దరిదాపులకు కూడా రావద్దని ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి బెదిరించి భూసేకరణ చేసుడు బంధు పెట్టి మీకు మీ నియోజకవర్గం పబ్లిక్ అంటే అంత ప్రేమ ఉంటే తొండలు గుడ్లు పెట్టని భూముల్లా సిరులు వండేటట్టు పంట సాగు అయ్యే సౌలతు చేసి అన్నదాతలకు అండగా నిలవచ్చు కదా సారు. ప్రతి రైతు భూమిలో బోరేపియ్యి, వాళ్ళకి వ్యవసాయం చేసుకునేందుకు సబ్సిడీ కింద లోన్లు ఇప్పియ్యి, దున్నుకునేందుకు గొర్రు నాగలి కర్రు ట్రాక్టర్లు ఇప్పియ్యి, వాళ్ళు వండించిన ధాన్యాన్ని కూరగాయలు ఆకుకూరలు అమ్ముకునేందుకు రైతు బజారు పెట్టిపియ్యి, సకల సౌకర్యాలు చెయ్యండి. రాష్ట్రంలోనే రందిలేని రైతుల లెక్క వాళ్ళకు పేరు తెప్పియ్యి కానీ ఇట్లా ఏం తెలియని అమాయక అడవి బిడ్డల మీద అక్రమ కేసులు పెట్టిపించి వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టుడు ప్రజాపాలన అని చెప్పుకునే మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? మీ సై సర్కారులే గుండె మీద చేసుకొని చెప్పుండ్రి. మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం పోరాటం చేసిన ఘనచరిత్ర ఉన్న మీరు ఫార్మా కంపెనీ కోసం పట్టుబట్టి ఇట్లా ఎస్టీ బిడ్డల ఏడిపిచ్చుడు ఎంతవరకు కరెక్ట్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.